హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు రానున్న బడ్జెట్లో గుడ్ న్యూస్ అండి. వైద్య ఖర్చుల లిమిట్ పెంపు, ఆదాయ పన్ను పరిమితి పైన కూడా పెంచే ప్రకటన అండి. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తం మీద మనకు వచ్చే బడ్జెట్లో అయితే ఉద్యోగులకు శుభవార్త అయితే రానుంది అని చెప్పుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త. సెక్షన్ 80D లిమిట్ అనేది ₹1,00,000 పెంపు బడ్జెట్లో ప్రకటన. కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఆఖరులోపు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా 22వ తేదీన అయితే డేట్ ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో వివిధ రంగాల ప్రజల ప్రోత్సాహకాలు కల్పించాలని కోరుతున్నారు. ఈసారి పన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్లకు వైద్య ఖర్చుల విషయంలో సెక్షన్ 80D పరిమితిని 1,00,000కు పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ నెలలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో పెన్షనర్లకి ప్రోత్సాహకాలు కల్పించాలని పన్ను చెల్లింపుదారులు అయితే పన్నులో రాయితీ కోరుతున్నారండి. సో 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు సైతం ఆదాయం అందుకుంటున్నట్లయితే పన్ను చెల్లించాల్సి వస్తుందండి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయం, ఇతర ఖర్చుల కారణంగా ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ను పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. యూనియన్ బడ్జెట్ 2024-25 నుంచి కొన్ని మినహాయింపులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోందండి. సో గతంలో 2018లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పరిమితిని 30,000 నుంచి 50,000కు పెంచారు. అప్పటి నుంచి ఇంతవరకు పెంచలేదు. గత 5 ఏళ్లలో హాస్పిటల్ బిల్స్ రెండింతలయ్యాయని చెప్పవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనే దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ కేంద్రం అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు. అయితే ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ విషయంపై కేంద్రం ప్రకటన చేసే అవకాశాలున్నాయని నిపుణులంతా భావిస్తున్నారండి. సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ మినహాయింపు బెనిఫిట్ 50,000 నుంచి ₹1,00,000కు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టయితే వారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో కుటుంబంలో 60 ఏళ్ళు పైబడిన ఇద్దరు వ్యక్తులకు 10 లక్షల కవరేజ్తో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఏడాదికి 69,000కు పైగా ప్రీమియం కట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఇస్తున్న 50,000 మినహాయింపుతో 10 లక్షల వరకు కవరేజీ తీసుకునే పరిస్థితులు లేవు. ఈ క్రమంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పైన మినహాయింపు పరిమితిని 1,00,000కు పెంచాలనే డిమాండ్లు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ విషయంపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వచ్చే బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉన్నారో అని అయితే వేచి చూడవలసి అయితే ఉందండి. సో ఇంకా మనమైతే 22వ తేదీ వరకు వేచి చూడవలసిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్.